నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క మనం అసలు ఇప్పుడు వీడియోస్ అసలు చేయటానికి మేజర్ రీజన్ ఆకాశిక్ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ గురించి ప్రజలకు చెప్పాలి అనే థాట్ ప్రాసెస్ తో మీరు ఇవాళ ఇక్కడ దాకా రావడం, మా ఇంటి దాకా రావడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ అసలు ఆకాశిక్ రికార్డ్స్ అక్క? ఏంటి ఆకాశిక్ రికార్డ్స్? అసలు ఏంటి రికార్డ్స్ అంటే నాకు అర్థం కాలేదు. ఒక్కసారి మాకు వివరంగా తెలియజేస్తారా? ఆకాశిక్ రికార్డ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క సోల్ ది కూడా మనం చూసుకుంటే కనుక మన అందరివి రిజిస్టర్ అంతా కూడా కాస్మిక్ లైబ్రరీలో ఉంటుంది. అంటే మన చిత్రగుప్తుడి దగ్గర లైబ్రరీ ఉంటుంది, అది ఉంటుంది అన్నమాట. సో మనము ఆ కాస్మిక్ లైబ్రరీ నుంచి మనం అసలు క్రితం జన్మలో మనం ఏం పాపం చేసాము, ప్రెసెంట్ లో అసలు మనం ఏం తప్పు చేస్తున్నాము అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు ఎవరైనా సరే ఫ్యూచర్ చెప్తాము అని అంటే నమ్మడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే గనక ఆకాశిక్ రికార్డ్స్ లో ఫ్యూచర్ అనేది డిజైన్ చేయబడుతుంది. ఎందుకు అనేది అంటే మనం క్రితం జన్మలో ఏది చేస్తామో అదే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాము అని అంటూ ఉంటారు. మనం చూస్తే గనక పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని అంటారు. అనా కాదా? అలా చూస్తే గనక మనం ఏం పుణ్యం చేసాం, ఏం దానం చేసాం, ఎటువంటి కర్మలు చేసాం అనే దాని మీద ఈ లైఫ్ ఆధారపడి ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కాస్మిక్ లైబ్రరీలో పాస్ట్ గురించి మాత్రం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో తెలుసుకుని ఒకవేళ ఆ పాప కర్మని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే గనక ఆకాశిక్ రికార్డ్స్ హెల్ప్ అవుతాయి. ఫ్యూచర్ కూడా అది డిజైన్ చేస్తుంది. ఇంకా బట్ దాని ఫ్యూచర్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏం అంత కరెక్ట్ గా తెలుసుకోలేం. ఎందుకు అని అంటే గనక ఇక్కడ మనం గనక పాస్ట్ అనంతా కూడా క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని మనకు అర్థమవుతుంది. సో ఇట్ ఇస్ అ కోర్స్, దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అక్క. నేర్చుకోవడం కాదు, నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఆన్సర్ రాబట్టుకోగలుగుతాం. అంటే ఇప్పుడు కాదు మీరు అనట్లేదు, నేర్చుకున్నారా? ప్రాక్టీస్ ఉంటుందా? ఆకాశిక్ రికార్డ్స్ ఎట్లా చదవాలి ఏంటి అనేది మెడిటేషన్ ద్వారా అనేది మనం తెలుసుకోవడం జరిగింది. యాజ్ అ న్యూమరాలజిస్ట్ నేను సిగ్నేచర్ కానివ్వండి, పేరు కానివ్వండి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి చూసి ఈ తప్పు జరిగింది, ఇది మిస్టేక్ ఉంది, ఈ టైం నుంచి మీకు బాగాలేదు అనేంత వరకు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఈ మధ్య. అలాగే అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, పూర్వ జన్మలోనే కాదు ఈ జన్మలో వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేశారు అనేది కూడా నాకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది ఎవరైనా సరే ఏ ఆకాశిక్ రికార్డర్ అయినా కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే ఉంటుంది అనమాట. నేను ఏ వే ఎంచుకున్నాను అని అంటే డేట్ ఆఫ్ బర్త్ ను, పేరు బట్టి, సిగ్నేచర్ ని బట్టి, అలాగే ఒక్కొక్కసారి ఫేస్ రీడింగ్ ని బట్టి కూడా ఏం మిస్టేక్స్ జరిగాయి క్రితం జన్మలో అనేది కరెక్ట్ గా తెలుసుకోగలుగుతాను నేను అనేది నాకు అర్థమైంది. అది ఒక 6 months నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మామూలుగా నేను ఆకాశిక్ రికార్డ్స్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే చెప్పడం అది తెలుసుకున్నా. ఎందుకు అని అంటే వీ హ్యావ్ టు టేక్ సో మెనీ ప్రికాషన్స్. అంటే మనం క్రిస్టల్స్ అన్ని వేసుకోవాలి చెప్పేటప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ప్యూర్ సోల్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి సోల్ చాలా మిస్టేక్ చేసి ఉంటుంది లాస్ట్ బర్త్ లో. నెగటివ్ ఎనర్జీస్ అని హర్ట్ చేస్తాయి మనని. ఇవన్నీ కూడా చాలా కష్టంగా, అంటే చాలా జాగ్రత్తతో కూడుకున్న విషయం అన్నమాట చేయాల్సి. అందుకని ఒక 6 months నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వెలిసి 3 months నుంచి నేను చూసినప్పుడు చాలా, అంటే బ్లాకేజెస్ ఎందుకు ఉన్నాయి, లేదు అంటే కనుక భగవంతుడికి పూజ చేస్తుంటే ఎందుకు అందట్లేదు, ఇవన్నీ కూడా రీజన్స్ దొరికాయి అనమాట. రీజన్ దొరికినప్పుడు ఇది ఆకాశిక్ రికార్డ్ అసలు మనం ప్రాక్టీస్ చేయాలి, ఇంత కష్టతరమైన కూడా ప్రాక్టీస్ చేయాలి అనేది ఎందుకు అనుకున్నాను అని అంటే, మ్యారేజ్ కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు నా క్లయింట్స్ ఒక 4. టోటల్ గా నా దగ్గరికి అంటే మ్యారేజ్ వచ్చినప్పుడు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ 2 years నుంచి ఒక 8 members వచ్చారు. 8 members లో నేను 6 members కి మ్యారేజ్ 3 months లోపల, 6 months లోపల కుదిరిపోయింది.
ఇద్దరికి మాత్రం అసలు ఏం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా కూడా అవ్వట్లేదనమాట. అసలు ఎందుకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పి నాకు అనిపించింది. అలా ఇద్దరికి చెప్పడము, మ్యారేజ్ విషయం కాకుండా వేరే వాళ్ళకి ఆకాశిక్ రికార్డ్స్ గురించి చెప్పడము, వాళ్ళ రికార్డ్స్ చూసి ఇట్లా చేయండి, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి హింట్ ఇవ్వడము, వాళ్ళు చేసిన వెంటనే వాళ్ళకి ఆ పనులు అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇంకా ఇది బయట కూడా మనం చెప్పాలి జనాలకి అని చెప్పి నాకు అనిపించింది. ఎట్లా ఉంటాయి అక్క పాప ప్రక్షాళన అంటే పాపని దాన్ని నివృత్తి చేసుకునే మార్గాల్లో ఎటువంటి రెమెడీస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి 1 or 2. ఇప్పుడు చూడండి, నా దగ్గరికి వచ్చారు ఒకళ్ళు, వాళ్ళు హస్బెండ్‌కి వాళ్ళు లయబుల్‌గా ఉండలేదు. అంటే రిలయబుల్‌గా వైఫ్. అయితే ఎంత హస్బెండ్, పిల్లలు ఆవిడని క్షమించినా కూడా ఆవిడ దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే క్షమించారు వాళ్ళు ఈవిడ మిస్టేక్ చేసినందుకు. యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేశారు. అయినా కూడా సేమ్ కాదు. తను నన్ను ఇంత క్షమించారా అనేది దాంట్లో బాగా డైజెస్ట్ చేసుకొని ఆవిడ ఇమడలేకపోతున్నారు ఇంట్లో. నేను ఉండలేకపోతున్నాను. ఆన్ అండ్ ఆఫ్ నేను దెబ్బలాడుతున్నాను వాళ్ళతో. ఆవిడకి తెలుసు నేను చేసింది మిస్టేక్. హస్బెండ్ నన్ను ఒప్పుకున్నారు, పిల్లలు ఒప్పుకున్నారు. రిగ్రెట్ నేను నాకు తెలుసు కానీ వాళ్ళతో నేను ఏకీభవించలేకపోతున్నాను, వాళ్ళతో ఉండలేకపోతున్నాను. ఈవెన్ దో దే హావ్ ఫర్గివ్ మీ, నేను ఇవ్వవలసిన ప్రేమ మాత్రం నేను ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళని చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది. నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వచ్చారనమాట. ఫస్ట్ ఆకాశిక్ రికార్డ్ బయట వాళ్ళకి చదవాలి అని చెప్పి ఈ కేసు చూసిన తర్వాతనే నాకు అనిపించింది. ఐ హావ్ గివెన్ సిగ్నేచర్ కరెక్షన్, వాట్ నాట్, స్విచ్ వర్డ్స్ అన్నీ నేను ప్రయత్నం చేశాను కానీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. అప్పుడు నేను ఇట్లా కాదు అని చెప్పి ఆవిడకి చెప్పడం, ఆకాశిక్ రికార్డ్స్ అని ఉంటాయి, మీరు గనక నాకు ఒప్పుకుంటే మీది చదవాలి అని చెప్పి ఒప్పుకుంటే గనక నేను చదవడం స్టార్ట్ చేస్తాను మీది అని చెప్పి చెప్పడము. ఎవరికి వారికి సపరేట్ ఎవరికి వాళ్ళకి ఉంటుంది. నీ రికార్డ్ నీకు ఉంటుంది, నా రికార్డ్ నాకు ఉంటుంది. దాన్ని మనం యాక్సెస్ చేయగలగాలి కాస్మిక్ లైబ్రరీ నుంచి. అయితే అది యాక్సెస్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఎవరైతే పిల్లలు హస్బెండ్ ఉన్నారో, ఈ పర్టికులర్ సోల్ ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురితోనూ ఎనిమిటీ అన్నమాట చాలా ఆవిడకి క్రితం జన్మ. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎనిమీస్ కూడా భర్తలు అవుతారు, పిల్లలు కూడా పుడతారు. ఎనిమీస్ అవుతారేమో అనిపిస్తుంది దెబ్బలాటలు చూస్తుంటే. అట్లా అన్నప్పుడు ఆ ఎనిమిటీ అనేది ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని మనం క్లెన్స్ చేసాం. ఎనిమిటీకి సంబంధించిన క్రిస్టల్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి, ఆ ఎనిమిటీ అనేది లేదు, ఆ ఎనిమిటీ వల్ల మీరు ఇలా చేశారు, ఈ తప్పు కూడా చేశారు, అది మీరు కావాలనుకుని చేసింది కాదు, ఇది ఆ కాస్మిక్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది పట్టుకొని వచ్చి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న విషయంతో మీరు చేసిన పనే, కానీ ఇది మీ అంతటా మీకు ఏదో చెయ్యాలి అనేది కాదు. చేయాలనుకుంటే కాలేజ్ డేస్ లోనే చేస్తారు, పెళ్లికి ముందే చేస్తారు, ఇంత పిల్లలు పుట్టిన తర్వాత అయితే చెయ్యరు కదా ఎవరు అని అని చెప్పడము. ఆ చెప్పినప్పుడు విపరీతంగా ఏడ్చేసింది ఆవిడ. చాలాసేపు, ఒక 45 minutes అన్నా ఏడ్చి ఉంటారు నా దగ్గర. బాగా ఏడ్చిన తర్వాత, ఏమో మీరు చెప్పింది వాస్తవం అయితే గనుక చూస్తానండి నేను అని చెప్పి నేను చెప్పిన రెమెడీ చేసిన తర్వాత వితిన్ 5 days మా ఇంట్లో చాలా హార్మనీ ఉందండి అని చెప్పి వచ్చింది. ఎక్కడ కూడా నాకు పాస్ చేసింది నేను ఎక్కడ గుర్తు పెట్టుకోలేదు, నాకు గుర్తుకు రాలేదు. వాళ్ళని చూసినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరు గుర్తు చేసుకోవట్లేదు, ఏం జరగనట్టుగానే ఉంటున్నాము ఇంట్లో, ప్రేమగా ఉంటున్నాం. ఏదో ఎవరి వాళ్ళ రూమ్లలోకి వెళ్ళిపోయి మాట్లాడుకునేట అలా కాకుండా మేము కలిసి డిన్నర్ చేస్తున్నాము, వాళ్ళకి ఏం కావాలో నేను వండి పెడుతున్నాను, మళ్ళీ నార్మల్ లైఫ్ మా ఇంట్లో వచ్చిందండి అని చెప్తున్నారు. అంటే అంత బ్యాగేజ్ అనేది క్యారీ చేసుకుంటూ వస్తాం మనం పాస్ట్ లైఫ్ ని అని చెప్పొచ్చు. ఈ ఆకాశిక్ రికార్డ్స్ అంత అక్యురసీ ఉంటుంది. అక్యురేట్ అంటే ఇప్పుడు నేను చదువుతున్నాను అనుకో, నా మెడిటేషన్ బట్టి అక్యురేట్ గానే, మీ ఉపాసన బట్టి ఉంటుంది. కానీ డెఫినెట్ గా నేను ఇప్పటికి ఒక 8 మందికి 10 మందికి అలా చదువుతూ వస్తున్నాను 3 months నుంచి. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, గొంతు అనేది కూడా ఉంది చూసావా, అది నేను మా మదర్ కి సంబంధించిన ఆకాశిక్ రికార్డ్ చూసినప్పుడు ఐ హావ్ వెంట్ త్రూ వెరీ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అన్నమాట. మా మదర్ లేరు, బట్ స్టిల్
అసలు ఎందుకు ఇట్లా అయింది మా అమ్మది అని అన్నప్పుడు నేను చూస్తే చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ ఉండిందన్నమాట. అమ్మా నాన్న దూరంగా అంటే ఆ! ఆయన ఉద్యోగం ఆ! రీత్యా ఆ! దూరంగా ఉండడానికి దూరంగా కూడా కారణం ఉండడము. ఉందా? ఉంది కారణం ఉంది. అలాగే మా మదర్ ఎందుకు ఇట్లా అంటే తను అగ్రెసివ్ గా. ఇష్టం ఉన్న వాళ్ళకి ఎందుకంత ఇదిగా పెట్టేసింది, తన గురించి తన పిల్లల గురించి ఆలోచించకుండా అసలు ఎందుకు ఖర్చు కొంచెం కోపం పెట్టింది. ఎక్కువ అని కూడా విన్నాను కదా. కోపం ఎక్కువ మా అమ్మకి. ఇట్లా ఎందుకు అని అని అనుకున్నప్పుడు చదివినప్పుడు ఐ వెంట్ త్రూ వెరీ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అన్నమాట. అది ఇంకా ఉమ్. గొంతులో కూర్చుండిపోయింది నాకు. అది క్లెన్స్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకు అనంటే షీస్ నో మోర్ నౌ Yeah. అండ్ ఐ కాంట్ టేక్ హర్ పర్మిషన్. ఓ దీనికి పర్మిషన్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. మీ రికార్డ్ చదవడానికి మీ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే చదవడానికి ఉండదా? ఉండదు. Wow. డెఫినెట్ గా నార్మ్స్ ఉన్నాయి కొన్ని. కంపల్సరీగా ఉంటాయి. లేకపోతే కాస్మిక్ ఎనర్జీ విల్ నాట్ లీవ్ యూ అన్నమాట. డెఫినెట్ గా నార్మ్స్ ఉంటాయి. అది కంపల్సరీగా ఏం జరుగుతుంది మన లైఫ్ లో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అమ్మా. అన్నమాట. అయితే ఇట్ ఈస్ అంటే చాలా టఫ్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఆ. అట్ ద సేమ్ టైం దీని ద్వారా ఫ్రూట్ఫుల్ లైఫ్ ని అయితే లీడ్ చేయొచ్చు అవును. ఒకసారి ఆ పాపాన్ని గనక నివృత్తి చేసుకుంటే. చేసుకోవాలి అని మనకు ఉండాలి. అండ్ చేసుకునేడం కూడా ఒక డిసిప్లిన్ లెవెల్‌లో నేను ఒక 3 మంత్స్ చెప్పినా, 2 మంత్స్ చెప్పినా ఓపికగా దాన్ని పాటించాలి. ఇప్పుడు ఆవిడ లక్‌ని బట్టి ఆవిడకి ఒక 2 డేసే వచ్చింది. ఏదైతే ఒక్క 2 డేస్ చేయండి తర్వాత డిఫరెన్స్ చూడండి అని నేను చెప్పినప్పుడు ఆ 2 డేస్ ఆవిడ చేసి చాలా డిఫరెన్స్ చూసి స్రవంతి గారు ఓన్‌గా ఆవిడే చెప్పిందనమాట. మనకు కనపడింది ఇంత, కనపడనిది ఎంతో ఉండొచ్చు. నేను 1 మంత్ చేస్తానండి మీరు చెప్పిన రెమెడీ అంటే, "ఓయస్ హ్యాపీగా చేయండి" అని చెప్పడము. అది అది దైవిక పరంగానే దైవిక ఉంటాయా? పరంగానే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి బ్రెడ్‌ని దానం చేయడం అని ఉంటుంది. ఒక్కొక్కసారి చపాతీలు దానం చేయమని ఉంటుంది. చాలా చిన్నగానే ఉంటాయన్నమాట. మరి పెద్ద ఎత్తున ఏముండవు. బట్ నమ్మి చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బ్యూటిఫుల్. అయితే చాలా మీ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అవును. పవర్ ని అంటే మెడిటేట్ చేసుకోవడం కానీ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఉపాసన ఏదైతే ఉందో ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది కదా. డెఫినెట్ గా. ఇది చెప్పాను కదా, ఇదివరకు మామూలుగా ఒక అరగంటను ఏదైనా చదువుకోవడము, స్విచ్ వర్డ్స్ చదవడము అట్లా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ నాకు పూజ దగ్గర సరిపోతుంది. ఎనీవేస్ డెఫినెట్ గా తెలుసో తెలియకో జరిగిపోతాయి తప్పులు అనేవి, డెఫినెట్ గా జరుగుతాయి. దాన్ని ఎలా అనుభవిస్తూ ఎందుకురా ఈ జీవితం అలాంటి సిచ్యువేషన్ కాకుండా భగవంతుడి అనుగ్రహం ద్వారా దాని నుంచి బయటపడాలి. అక్కడ ప్రాక్టీస్ లో ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.